గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం గుణకార భావాన్ని నేర్చుకుందాం. మీ అందరికీ కూడిక భావన వచ్చు కదా, కూడిక గురించి తెలుసు. కూడిక గుర్తు ఏంటి? ప్లస్. అలాగే గుణకారానికి గుర్తు ఏంటి, గుణకారం ఎలా చేయాలి, గుణకారం ఏంటి అనేటటువంటి సందర్భాన్ని ఒకసారి చూద్దాం. ఒక తోటలో 2 వరుసల్లో చెట్లు ఉన్నాయి. ఒక వరుసలో 6 చెట్లు ఉన్నాయి. రెండో వరుసలో కూడా 6 చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయో చూద్దాం. ఇన్ ఏ గార్డెన్ దేర్ ఆర్ సమ్ ట్రీస్. దీస్ ట్రీస్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ 2 rows. ఇన్ ఈచ్ రో దేర్ ఆర్ 6 trees. వాట్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ద గార్డెన్? చూద్దాం. మొదటి వరుసలో చెట్లు. మొదటి వరుసలో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. మరి రెండో వరుసలో కూడా 6 ఉన్నాయి కదా. రెండో వరుసలో చెట్లు, రెండో వరుసలో కూడా 6 ఉన్నాయి. మరి మొత్తం చెట్లు కావాలంటే ఏం చేసాం మనం ఇంతకుముందు? మొదటి వరుసలో చెట్లు 6 ప్లస్ రెండో వరుసలో చెట్లు 6 కలిపితే 6కి 6 కలిపితే 12 అని మనం ముందు చేసాం. ఒకవేళ ఆ తోటలో ఎక్కువ వరుసల్లో చెట్లు ఉన్నాయనుకోండి, ఉదాహరణకు ఒక 60-70 వరుసల్లో చెట్లు ఉన్నాయనుకోండి, పెద్ద తోట అనుకోండి, అప్పుడు ఇలా 6ని అన్నిసార్లు కలపాలంటే కష్టం అవుతుంది కదా. అప్పుడు మనం సులువుగా చేయాలి అంటే ఈ గుణకార భావాన్ని మనం తెలుసుకుంటే చాలా సులువుగా చేయొచ్చు. ఇప్పుడు ఒక తోటలో 7 వరుసల్లో చెట్లు ఉంటే ఈ 6ని 7 సార్లు కలపాలి. 8 వరుసల్లో చెట్లు ఉంటే మొత్తం చెట్లు ఎన్ని అంటే 6ని 8 సార్లు కలుపుతాం. 10 వరుసల్లో చెట్లు ఎన్ని ఉన్నాయంటే 10 వరుసల్లో చెట్లు ఉంటే మొత్తం ఎన్ని చెట్లు అంటే 6 చెట్లు చొప్పున 10 సార్లు కలుపుతాం. ఇలా చేసుకుంటూ వెళ్తాం. దాన్ని గుణకార భావంలో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక సైకిల్ స్టాండ్లో కొన్ని సైకిళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క వరుసలో 4 సైకిళ్ళు చొప్పున 3 వరుసల్లో సైకిల్ స్టాండ్లు ఉన్నాయి. అయితే ఆ సైకిల్ స్టాండ్లో ఎన్ని సైకిళ్ళు ఉన్నాయి అనేటటువంటిది మన లెక్క. చూద్దాం. ఇన్ ఏ సైకిల్ స్టాండ్ దెర్ ఆర్ 3 rows. ఇన్ ఈచ్ రో దెర్ ఆర్ 4 cycles. వాట్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఇన్ ద సైకిల్ స్టాండ్? ఇది చూద్దాం. ఒక వరుసలో సైకిల్, మొదటి వరుసలో ఎన్ని సైకిళ్ళు ఉన్నాయి? 4. అలాగే రెండవ, మూడవ, రెండవ వరుసలో 4 ఉన్నాయి. మూడవ వరుసలో 4 ఉన్నాయి. మొత్తం కావాలంటే ఏం చేసాం మనం? కలుపుతాం. ఎడిషన్ 4 + 4 + 4. ఇక్కడ 4ని 3 సార్లు, ఒకటి 4, దానికి మళ్ళీ 4 కలిపి, దానికి మళ్ళీ 4 కలిపి, రిపీటెడ్గా మరలా కలిపాం. 4కి 4 కలిపితే 8, 8కి 4 కలిపితే 12. మొత్తం 12 సైకిళ్ళు ఉన్నాయి అని చెప్పాం. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఎన్ని వరుసల్లో ఉన్నాయి సైకిళ్ళు? 3 వరుసల్లో ఉన్నాయి. ఒక్కొక్క వరుసలో ఎన్ని సైకిళ్ళు ఉన్నాయి? 4 సైకిళ్ళు. 3 వరుసల్లో 4 సైకిళ్ళు చొప్పున 12 సైకిళ్ళు ఉన్నాయి. 3 వరుసల్లో ఒక్కొక్క వరుసకి 4 సైకిళ్ళు చొప్పున ఎన్ని సైకిళ్ళు ఉన్నాయి అంటే దీన్ని మనం 3 × 4 = ఎంత అని అంటే 3 4. 4ని 3 సార్లు కలపాలి. 4ని 3 సార్లు హెచ్చివేయాలి. 4ని 3 times చేయాలి. 4ని 3తో మల్టిప్లికేషన్ చేయాలి అని అంటాం. 4 3 3 4s are 12. ఇక్కడ ఈ గుర్తుని చూసారా? దీన్ని ఇంటూ అంటాం. ఈ ఇంటూని మల్టిప్లికేషన్ సింబల్ ఇంటూ అంటాం. గుణకారానికి గుర్తు
ఇంటూ అని చదువుతాం. దీన్ని 3 × 4 = 12 అని చదువుతాం. 3 4s are 12. అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఇన్ ద సైకిల్ స్టాండ్ ఈజ్ 12. నెంబర్ ఆఫ్ సైకిల్స్ ప్లేస్డ్ ఇన్ ఏ రో ఈజ్ 4. ఒక తరగతిలో పిల్లలు గ్రూపుల్లో కూర్చున్నారు, సమూహాలుగా కూర్చున్నారు. టీచరు పిల్లలందరినీ, ఒక గ్రూపులో ఉండేటటువంటి పిల్లలందరినీ సమానంగా కూర్చోబెట్టారు. అలా 5 గ్రూపులు చేశారు. ఒక్కొక్క గ్రూప్లో 6 పిల్లలు చొప్పున ఉన్నారు. మొత్తం ఎన్ని గ్రూపులు చేశారు టీచరు? 5 గ్రూపులు చేశారు. ఒక్కొక్క గ్రూపులో 6 చొప్పున పిల్లలు కూర్చున్నారు. In a classroom, there are 5 groups of children. In each group, there are 6 children. What is the total number of children in the classroom అనేటటువంటి మనకు కావాలి. ఎన్ని గ్రూపులు చేశారు టీచరు? 5 గ్రూప్స్. నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఎన్ని? గ్రూప్ అంటే సమూహం. ఒక్కో సమూహంలో ఎంతమంది ఉన్నారు? నెంబర్ ఆఫ్ గ్రూప్. ఎన్ని సమూహాలు ఉన్నాయి? 5 గ్రూపులు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, చిల్డ్రన్ అన్న, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఈచ్ గ్రూప్. ప్రతి గ్రూపులో ఉండే పిల్లల సంఖ్య 6. 5 గ్రూపుల్లో ఒక్కొక్క గ్రూప్కి 6 చొప్పున పిల్లలు కూర్చున్నారు. అయితే మొత్తం పిల్లలు ఎంతమంది? మొత్తం గ్రూపులు ఎన్ని? ఇక్కడ 5. ఒక్కొక్క గ్రూపులో పిల్లలు ఎంతమంది? 6. మరి మొత్తం కావాలంటే ఎలా చేస్తాం మనం? 5 × 6 = 30 అంటాం. 5 6ల 30. 5 6ల 30. 5ని 6 సార్లు హెచ్ వేస్తాం. 5ని 6 వచ్చే వరకు మల్టిప్లై చేసుకుంటాం. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25, 5 6s are 30. ఎంతమంది పిల్లలు ఉన్నారని చెప్తాం? 30. ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ 30 అని చెప్తాం. ఒకవేళ 7 గ్రూప్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంత? 7 × 6 = 8 గ్రూప్స్ ఉంటే 8 × 6 అలాగా మనం 7 6s are ఎంత, 8 6s are ఎంత, అలాగే మనం దీన్ని గుణకారం ఈ విధంగా చేస్తాం అన్నమాట. దీన్ని మల్టిప్లికేషన్. ఇందాక మనం చెప్పుకునే అన్ని సందర్భాల్ని ఒకసారి చూద్దాం. 6 + 6ని ఇందాక 12 అన్నాం కదా, దాన్ని ఎలా రాసాం మనం? 2 × 6 = 12 అని రాసాం. 2 × 6 = 12 అని రాసాం. అంటే 6ని 2 సార్లు కలిపితే 12 వస్తుంది. దాన్ని మనం 2 × 6 = 12 అని రాసాం. తర్వాత 4 + 4 + 4 దీన్ని కూడా 12 అన్నాం. 4 ఎన్నిసార్లు కలిపాం ఇక్కడ? 1 2 3 టైమ్స్. 3 × 4 = 12. 4ని రిపీటెడ్గా మరల 3 సార్లు కలిపాం. 3 times రిపీటెడ్ ఎడిషన్ ఆఫ్ 4. 3 × 4 = 12. ఇంకోసారి 6 + 6 + 6 + 6 + 6 అన్నాం. 6ని 5 సార్లు 1 2 3 4 5 సార్లు కలిపి 30 అన్నాం. దీన్ని ఎలా రాసాం మనం? 5 × 6 = 30 అని రాసాం. ఇక్కడ ప్రతి సందర్భంలో మనం కూడిక చేసాం. ఎక్కువ సార్లు మరల కూడిక చేసే సందర్భాన్ని, ఒకే సంఖ్యని మరల కూడుతూ ఉంటే చూడండి, ఇక్కడ 6ని 2 సార్లు కూడాం, 4ని 3 సార్లు కూడాం, 6ని మళ్ళీ ఇక్కడ 5 సార్లు కూడాం. ఒకే సంఖ్యని మరల కూడేటటువంటి సందర్భంలో దాన్ని ఈ గుణకార రూపంలో ఇలా రాశాం. చూడండి, దీన్ని ఒకవేళ 4ని 1
1 2 3 4 5 6 7 సార్లు కూడవలసి వచ్చింది అనుకోండి. దీన్ని ఎలా రాస్తాం మనం? 7 × 4 = 7ని 4 సార్లు కూడితే ఎంత వస్తుంది? 7ని 4 టైమ్స్ కూడితే మరల 4 సార్లు 4ని 7 సార్లు కూడితే ఎంత వస్తుందంటే 28 వస్తుంది. దాన్ని 7 × 4 = 28 అని చదువుతాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం? ప్రతిసారి ఒకే సంఖ్యని మరల కూడుతూ వచ్చాం. ఇలా మరల కూడడానికి ఒకటి ఎక్కువ సందర్భాల్లో కూడవలసి వస్తే ఒకే సంఖ్యని 20, 30, 40, 50 సార్లు కూడవలసి వస్తే మనం కూడిక చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనం లెక్కని సులభంగా చేయాలంటే ఈ గుణకార రూపంలో రాసుకొని లెక్కని సులభంగా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఈ ఆవర్తన సంఖ్యల మరల కూడడాన్ని రిపీటెడ్ ఎడిషన్నే మల్టిప్లికేషన్ గుణకారం అంటాం. ఏమంటాం? గుణకారం. దీన్ని మల్టిప్లికేషన్ అంటాం. గుణకారాన్ని ఇంగ్లీష్లో మల్టిప్లికేషన్ అంటాం. గుణకారానికి గుర్తు ఇంటూ అన్నాం. గుణకారంలో వచ్చేటటువంటి ఫలితాన్ని లబ్ధము అంటాం. ఏంటంటాం? లబ్ధం అన్నాం. ఇంగ్లీష్లో దాన్ని ప్రోడక్ట్ అంటాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి 5ని 3 సార్లు మరల కలిపామనుకోండి, 15 వస్తుంది. 3 × 5 = 15. ఇక్కడ 15ని లబ్ధము అంటాం. ఇంగ్లీష్లో ప్రోడక్ట్ అంటాం. దీన్ని 3 × 5 = 15 అని చదువుతాం. ఇగో ఈ గుర్తుంది చూసారా? ఇది ఇంటూ. దీన్ని గుణకారానికి గుర్తు ఇంగ్లీష్లో ఇంటూ అంటాం. ఇంటూ అని చదువుతాం. తెలుగులో కూడా ఇంటూ అనే చదువుతాం. ఓకేనా? ఇక్కడ కొన్ని లెక్కలు ప్రాక్టీస్కి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ ఉదాహరణలో 2 + 2 + 2 + 2 + 2 2ని 1 2 3 4 5 సార్లు కలిపాం. మరల కలిపాం 2ని. కాబట్టి ఒకే సంఖ్యని మరల కలపడాన్నే పునరావృత సంకలనం, దాన్నే గుణకారం మల్టిప్లికేషన్ అంటారని మనం తెలుసుకున్నాం. ఇక్కడ 2ని 5 టైమ్స్ కలిపాం. ఎన్నిసార్లు కలిపాం? 5 టైమ్స్ ఆఫ్ 2. 5 × 2 = ఎంత? 10 వస్తుంది. చూడండి, 2 2కి 2 కలిపితే 4, 4కి 2 కలిపితే 6, 6కి 2 కలిపితే 8, 8కి 2 కలిపితే 10. 5 2s are 10. ఇక్కడ ఇంకొకటి 7ని 1 2 3 4 5 6 7 8 9 సార్లు కలిపాం. 7ని 7కి 9 సార్లు 9 × 7 = డాష్. 9 7 ఎంత? ఇలా కలపండి. 7కి 7 కలిపితే 14, 21, దానికి 7 కలిపితే 28, 35, 42, 49, 56, దానికి 7 కలిపితే 63. ఎంత వస్తుంది? 63. 9 ఏళ్ళ 63. 9 7s are 63. అలాగే ఇంకొకటి 8ని 4 సార్లు రిపీటెడ్ ఎడిషన్ చేశాం. పునరావృత సంకలనం. 8 + 8 + 8 + 8. 4 టైమ్స్ ఆఫ్ 8. 4 × 8 = 32. 4 8 32. 8 8 16, 8 24, 8 32. ఇలాగా మనం గుణకార రూపాల్ని రాసుకుందాం. ఇప్పుడు 4 × 8 = 32లో దీ గుర్తుని ఇంటూ అంటాం. ఈ 32ని ప్రోడక్ట్ అంటాం. ఈ తెలుగులో లబ్ధము అంటాం. ఏమని చదువుతాం? లబ్ధము. ఇంగ్లీష్లో ప్రోడక్ట్ అని చదువుతాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ గుణకార పట్టికలు ఎలా చేసుకోవాలి, ఎక్కలు ఎలా తయారు చేసుకుందాం అనేటటువంటిది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అందాక గుణకారాన్ని రిపీటెడ్ ఎడిషన్, పునరావృత సంకలనం అంటాం. ఒక సంఖ్యని మరల కూడడాన్ని పునరావృత సంకలనం, దాన్నే గుణకారం అంటారు. గుణకారానికి గుర్తు ఇంటూ. ఇది గుర్తు పెట్టుకోండి. గుణకారానికి గుర్తు ఇంటూ.